కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 25వ డివిజన్లో ఆకుల వీధిలో ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే ఒక నినాదంతో ప్రజల ముందరికి వెళ్ళి ప్రతి ఇంటి గడప కొట్టుకు ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ 6 గ్యారెంటీలు ప్రజలకు చైతన్యం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ గ్యారెంటీ పథకాలను కూడా అమలుస్తానని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉండాలని ప్రజలు కూడా వివరిస్తూ ఇలా ఉంటే ప్రజలు వచ్చేసి మమ్మల్ని స్వాగతాలు ఆశీర్వచనాలు ఇస్తున్నారు. అయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో దిశకి వేసాగిపోయినాము. మేము నిత్యావసర వస్తువులు చూడాలంటే ఆకాశాన్ని అంటిపోయినాయి. కరెంట్ ఛార్జీలు బిల్లులు ఇస్తా ఉంటేనే షాక్ కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో 200 రూపాయలు బిల్లు వచ్చేది ఈరోజు 1000 రూపాయలు 1200 రూపాయలు బిల్లు వస్తున్నాయని చెప్పి ప్రజలు ఆపోతున్నారు. అయ్యా మాకొద్దు జగన్ ఈ పరిపాలన వద్దు, జగన్ గారిని ఇంటికి పంపిస్తాం, ఇంటి వరకే పరిమితం చేస్తామని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఈరోజు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆయన చెప్పిన హామీలు కూడా ఆయన యొక్క యువగళం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా జరిగింది. 3132 కిలోమీటర్లు నడిచి అలాగే 220 చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో భవిష్యత్ గ్యారెంటీ మహాశక్తి కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికి వెళ్ళి కరపత్రాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నాయకుడు అమీర్ బాబు గారు, అలాగే బాల్దాస్ గారు, మరి అనేక మంది మహిళా నాయకురాళ్ళు, అనేక మంది డివిజన్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఈ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు అందరూ భారీగా హాజరై మాతో పాటు ఇంటింటికి వచ్చి కరపత్రాలన్నీ పంచి ఇంటింటికి కరపత్రాలు పంచిన తర్వాత అక్కడ వాళ్ళ ప్రజల స్పందన చూస్తే ఈరోజే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్లు మేము భావిస్తున్నాం. అంత ఉత్సాహంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. రేపు ఎలక్షన్ ఏ రోజు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా వాళ్ళ మాటలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో ఒకటి వదిలాడు. దాంట్లో ఆడబిడ్డ నిధి